సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు ఈరోజు యాక్టర్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని కూల్చేయడం జరుగుతుందని ఇప్పుడే విన్నాను. ఎవరైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది లీగల్గా కానీ కూల్చడం కరెక్టే, అది కరేజియస్ డెసిషనే. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు పెద్ద నేతలు వాళ్ళే కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నేను 1 month టైం ఇస్తున్నాను దానికి. అవి కూల్చకపోతే నేను తెలంగాణ హైకోర్టులో పిల్లేసి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసి అవి కూల్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. చెప్పాను కదా, లాస్ట్ మంత్ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇల్లీగల్గా చట్టానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందరూ కేవలం దానవ నాగేంద్రనే తిడతారు, దానవ నాగేంద్ర చేరాడని. దానవ నాగేంద్రతో సహా ఇంకొక 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు మాది అది చట్ట విరుద్ధం అని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నేను పిల్లేసిన సంగతి మీకు తెలుసు. అది ఈ లాస్ట్ వీకే నేను ఆర్గ్యూ చేయాలి, కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు పిల్లేసి ఇతర మ్యాటర్స్ ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేసి ఎలక్షన్ పిటిషన్ ఆర్గ్యూ చేసినందువల్ల ఇది నేను టేకప్ చేయలేకపోయాను. ఒకే పర్సన్ని సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టులో తిరిగినందుకు. రెండో విషయం, రేవంత్ రెడ్డితో ఏం చెప్తున్నానంటే, నువ్వు ముఖ్యమంత్రి అయి 9 నెలలు అయింది, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు? బిల్డింగ్లు కూల్చడం చాలా ఈజీ. అమెరికాలో ట్విన్ టవర్స్నే పేరు ఊరు లేని అల్ఖైడా 19 మంది కుర్రోలు వెళ్ళి 1,00,000 కోట్లు విలువైన ట్విన్ టవర్స్ ను కూల్చేశారు. 2 కలిపి ఇంకెక్కువ ఉంటుంది. ఎంతట్లో? 30 సెకండ్లో. కానీ ఆ ట్విన్ టవర్స్ కట్టడానికి 10 సంవత్సరాలు పట్టింది. మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారు, ఎన్ని కంపెనీలు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు? ఆ ఇచ్చిన 6 వాగ్దానాలు 420 ఏమయ్యాయి అని ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు. మీ తమ్ముడిని రేవంత్ రెడ్డిని ఎందుకు వదిలేస్తున్నారు అని. అందుకనే తమ్ముడితో చెప్పా, నెలకి 10 నుంచి 100 కంపెనీలు తెద్దాం, ప్రతి నెల 3-4 రోజులు ప్రయాణం చేద్దాం అంటే తమ్ముడు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు బిజీ అంతా కూల్చడంలో, అందరూ అంటున్నారు దోచుకోవడంలో, ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు కూల్చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా ఇప్పుడు ఒక ఆయన రిపోర్టర్ నాకు కాల్ చేసి చెప్పారు. అది నిజమో కాదో నాకు తెలియదు. సో కడదాం, తెలంగాణని బిల్డ్ చేద్దాం. 60 లక్షల నిరుద్యోగులకు తెలంగాణలో ఉద్యోగాలు ఇద్దాం. ఏ విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి 700 కంపెనీలు తీసుకొచ్చానో అలా 100 కంపెనీలు తీసుకొద్దాం. తెలంగాణని అభివృద్ధి చేద్దాం. సెప్టెంబర్ 1 లోపుని రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తే అక్టోబర్ 2 అమెరికాలో జరగబోయే సమిట్కి కనీసం 100 కంపెనీలు పరిచయం చేస్తానని చెప్పాను. ఇంకా లెటర్ రాలేదు అంటే వాళ్ళు రావడం లేదు, నా కేసులు వారిపై కంటిన్యూ అవుతాయని మీడియా ద్వారా మరొకసారి రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రా గురించి నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అది ఎవరు కట్టినా కూల్చడం అన్నది కరెక్టే. అది భూములు ఆక్యుపై చేసి కట్టినా, అలాగే పాండ్ కమ్యూనిటీకి ఉన్న పాండ్ ఇప్పుడున్నది 3.5 ఎకరాల్లో నాగార్జున కట్టారు. ఎవరికి డేరింగ్ డాషింగ్ లేకుండా రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడని విన్నా. కానీ నా స్టేట్మెంట్ ఇక్కడ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కూడా, ఇప్పుడు మీరే అన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా ఉందని, ఇంకొకరిది ఉందని.
అదే నిజమైతే నేను ఇన్వెస్టిగేట్ ఎందుకు 30 రోజులు టైం ఇచ్చానంటే, నేను మా లీగల్ టీం ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు ఒక బిల్డింగ్, ఇంత విలువైన బిల్డింగ్ నాగార్జునది కూల్చారు కనుక, అంటే ఆయన 100 కోట్లు అడిగారు, ఆయన ఇవ్వలేదని ఏదో నాకు ఆరోపణలు వచ్చాయి. అదే నిజమైతే దాని మీద చర్యలు తీసుకుంటాం. సో కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేసి కూల్చడం అన్నది రైటే. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏంటి, బాగా డబ్బున్నవారు భూములు కబ్జా చేయడం, ఆ భూముల్లో ఫార్మ్ హౌస్లు కట్టడం, దోచుకోవడం, అలాగే బిల్డింగ్లు కట్టడం, కంపెనీలు కట్టడం జరుగుతున్నాయి. అది చట్ట విరుద్ధం. అది విరుద్ధం కాదంటే నాగార్జున హైకోర్టుకి వెళ్తే రాత్రి మీద హౌస్ మోషన్ అంటారు, స్టే ఇచ్చును. మరి ఆయన వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఇల్లీగల్ అయితే స్టే ఎవరు? నేనే అయి ఉంటే, ఇప్పుడు కేసీఆర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు మీటింగ్ పెట్టుకోవడానికి 2022 అక్టోబర్ 2ని. ఆదివారం 5 గంటలకు మీటింగ్, ఆదివారం హౌస్ మోషన్కి వెళ్ళాం. 5 గంటల మీటింగ్కి 4 గంటలకు పర్మిషన్ తెచ్చుకున్నాం. వెళ్ళి జడ్జి ఇంటికి వెళ్ళి గద్దరన్నను పంపించాను, మా టీంని పంపించాను. అలాగే కోర్టులు ఎందుకున్నాయంటే, హౌస్ మోషన్స్ కోర్టులు సెలవైనప్పుడు అది ఆదివారం కానీ చక్కగా పనిచేస్తాయి. నీకు ప్రిపేర్ చేయడానికి గంట, ఫైల్ చేయడానికి గంట, జడ్జి వినడానికి గంట, టెంపరీ ఇంటర్మ్ స్టే అని ఉంటుంది. సో ఇంటర్మ్ స్టే తీసుకురావచ్చు. మరి నేను ఎందుకు తీసుకురాలేదు? అదే నన్ను అప్రోచ్ అయి ఉంటే నాగార్జున, నేను స్టే తీసుకోవద్దు. ఆయన తరపుని కాకపోయినా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పబ్లిక్ వాడుతున్నారు. మరి ఆయన నన్ను అప్రోచ్ అవ్వలేదు, అందులో నేను బిజీగా ఉన్నాను. ఒక మంచి కట్టడాన్ని కూల్చడం అది కరెక్ట్ కాదు. అది ఇల్లీగల్ అయితే కోర్టులో తేల్చుకోవాలి. ఒకరిది కూల్చిన తర్వాత ప్రతి ఒక్కరిది కూల్చాలి, ఆ బాధ్యత నాది. కేసీఆర్ పార్టీలో 12 ఎమ్మెల్యేలు 5 సంవత్సరాల క్రిందట కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయినప్పుడు నేను దాన్ని ఖండించాను. అపోజిషన్ లేకుండా కేసీఆర్ ఏ విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటారని. అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కోర్టులకు వెళ్ళి ఫైల్ చేయడం. ఇప్పుడు అనుభవం వచ్చింది, ఎందుకంటే 199 మంది లాయర్లు నా కేసుల విషయంలో, ప్రజల విషయంలో ఫెయిల్ అయిపోయారు. దేశంలో కపిల్ సిబలే ఫెయిల్ అయ్యాడు నా మ్యాటర్స్లో. అందుకని ఇప్పుడు నేను లాయర్ అయిన తర్వాత ఒకటి కూడా ఫెయిల్ అవ్వలే. 10లో 10 ఆర్డర్స్ తెచ్చుకున్నాను. ఈ వారం కూడా బుధవారం ఎలక్షన్ కమిషన్ మీద డైరెక్షన్ తెచ్చుకున్నా. సో కనుక నేను ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు, వినండి బాగా, మీరు ఇల్లీగల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు, మీ ప్రైమరీ మెంబర్షిప్ క్యాన్సిల్ చేయిస్తున్నాం. నాకు వాళ్ళలాగా 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు పట్టుదు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇవ్వకపోతే ఇమీడియట్గా డిస్మిస్ చేయించి 30 రోజుల్లో సుప్రీంకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొస్తా. లేదా మీరు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి మరలా వచ్చి చేరిపోండి. మీరు మరలా 100-1000 కోట్లు ఖర్చు పెట్టి కంటెస్ట్ చేసిన ప్రజలేమో బీఆర్ఎస్ని, బీజేపీని, కాంగ్రెస్ను వద్దు, ప్రజాశాంతి పార్టీనే కోరుకుంటున్నారని మొన్న మల్లు రవి ఇదే బిల్డింగ్లో జూలై 11ని 15 మందితో వచ్చినప్పుడు చెప్పారు. మల్లు రవి గారు ఇప్పుడు ఎంపీ, అయ్యా అబద్ధం ఆడకండి, మీరు 15 మంది ఇక్కడ ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ నియోజకవర్గంలో మాకంటే పాల్గారు 40 నుంచి 50% మీకు 100కి ఓట్లు ఉన్నాయి, అంటే 40% వస్తే గెలుపు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీతో చేరుతున్నామని అన్న మాటలు అబద్ధం అని. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ బీజేపీలో చేరుతుందని. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరుతుందని. బిందెల్లి చెంబులో చేరుతుందా? బీఆర్ఎస్ పార్టీ అన్నది బింది, ఒక పెద్ద బింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అన్నది చెంబు, దేశంలో చెంబు, రాష్ట్రంలో చెంబు.
నేను కనికరించినందువల్ల ఆ 8 ఎంపీలు గెలిచారు. నేనే బాబు మోహన్ లాంటి వాళ్ళని నిలబెట్టుంటే ఆ ఒక్క ఎంపీ కూడా గెలవరు. దానికి రుజువులు మీకు 10 సార్లు చెప్పాను, మరోసారి చెప్తాను మర్చిపోతే. 2021లో 150 వార్డు మెంబర్స్ నిలబెడితే ఒకటే గెలిచారు కాంగ్రెస్.